తెలంగాణ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. గత నెల 2 నెలల నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండదు మెగా డిఎస్సి అని చెప్పి గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని, డేట్లు మార్చుతామని చెప్పి ఒకవైపు లీకేజ్ ఇస్తూ ఒకవైపు ఆర్టికల్ రిలీజ్ చేస్తూ విద్యార్థుల యొక్క మానసికంగా హింసపడేటట్టు చేస్తుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఈరోజు ఏదైతే మాట్లాడినో ఒక మోతిలాల్ అని ఒక గిరిజన విద్యార్థి ఏ ఎగ్జామ్ రాయలేదని చెప్తున్నాండి. ఒక ముఖ్యమంత్రికి కనీసం అవగాహన లేదా? టీఎస్పీసీ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. వాడు ఎగ్జామ్ రాసిండా రాయలేదా కనీసం ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మాట్లాడాలి కదా. అదే మోతిలాల్ రాసిన గ్రూప్ 1 ఆర్టికల్ చూసి రేపు ముఖ్యమంత్రి ఏం స్పందిస్తాడో స్పందించాలి. ఎమ్మడే గ్రూప్ 2 పోస్టులు పెంచి గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ నవంబర్ లేదా డిసెంబర్ నిర్వహించాలి. మాకు ఇదే మా ప్రధాన డిమాండ్. రాత్రి 11-12 అయినా నడి రోడ్డు మీద కూర్చుంటే ఎందుకు స్పందిస్తలేదు ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు వచ్చి స్పందించి మాకు ఎమ్మడే పోస్టులు పెంచి రెస్పాండ్ కావాలి. ఇంకోటి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నది ఏంటంటే ప్రధానంగా మేము చెప్తుంది ఒకటి మాకు రాజకీయాలకు ఏం సంబంధం లేదు. మాకు ఏ రాజకీయ పార్టీలో కూడా ప్రాథమిక సభ్యత్వం లేదు. అసలు నిరుద్యోగులను విద్యార్థులను రాజకీయాలకు ముడిపెట్టకండి. అసలు నీకు రాజకీయంగా చూసుకుంటే ఎలక్షన్లో చూసుకో. మాకు రాజకీయాలకు ముడిపెట్టకండి. విద్యార్థులుగా చూసి నిరుద్యోగులుగా చూసి ఎంఆర్ఏ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి నవంబర్ లేదా డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్తున్నాం. మోతిలాల్ ఏ విధంగా అయితే అవమానపరిచినావో వారి హాల్ టికెట్ని ముందర పెట్టుకొని రేపు ప్రభుత్వం సారీ చెప్పాలి. మోతిలాల్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిండు, హాల్ టికెట్ ఉంది, స్పందించాలి. మోతిలాల్ దీక్ష చేసిండు మోతిలాల్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిండు, దాని మీద స్పందించాలి ముఖ్యమంత్రి. మోతిలాల్ ఎంబడి పార్టీ ఉందా? అది సంబంధం లేదు. వాడు గ్రూప్ 1 రాసిండు, నువ్వు గ్రూప్ 1 లో పోస్టులు పెంచినావు, గ్రూప్ 2 లో కూడా పోస్టులు పెంచాలి. మోతిలాల్ రాసిన ఆర్టికల్ చూడండి. ఒక ముఖ్యమంత్రి సిక్కు లేదు. ఆ ముఖ్యమంత్రికి ఒక విద్యార్థిని పట్టుకొని ఇది ఎగ్జామ్ రాలేదు అని మాట్లాడతాడు ముఖ్యమంత్రి. ఏం నేర్చుకున్నాడండి ముఖ్యమంత్రి? గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే రమణీకరణ పిల్ల ఎగ్జామ్ రాలేదు అని చెప్పింది. ఇదే భోజనం లేదు. ఆ అమ్మాయి తెలిసిన అబ్బాయి, ఈ అబ్బాయి తెలిసిన అబ్బాయి ఇదే రకంగా మోసం చేసేది. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. మినిస్టర్ స్పందిస్తాడా? ముఖ్యమంత్రి స్పందిస్తాడా? తప్పక స్పందించాలి. మోతిలాల్ నాయక్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిండు, చెప్పండి ఇప్పుడేం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి ఏం సమాధానం? ఎక్కడ తలకాయ పెట్టుకుంటాడు? ముఖ్యమంత్రి దిమాగ్ ఉందా? ఈ విధంగా మాట్లాడకూడదు. గత 4 గంటల నుంచి అశోక్ నగర్లో మేము ధర్నా చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నాం? నాకు ఏ పార్టీతో సంబంధం ఉంది? ఏ పార్టీతో సంబంధం లేదు. రాజకీయాలు చేసుకుంటారు. నిరుద్యోగులు కేవలం ఉద్యోగాల కోసం మేము డిమాండ్ చేస్తున్నాం. వేగంగా డిసెంబర్ 9లో 2 లక్షల ఉద్యోగాలు అన్నాం. 2 లక్షల తర్వాత కంపల్సరీ గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచి నవంబర్ లేదా డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టండి. మాకు సమయం ఇవ్వండి. ఆగస్టు 5 వరకు డిఎస్సీ ఉంది, ఆగస్టు 7 డిఎస్సీ గ్రూప్ 2 ఉంది. ఎలా రాస్తారంటే ఎగ్జామ్ ఎలా రాస్తారు? ఒక్కసారి ముఖ్యమంత్రి స్పందించాలి. ఈ విషయం మీద తప్పక స్పందించాలి. లేని చోట మేము ఉద్యోగం తీవ్రతరం చేస్తాం. కోచింగ్ సెంటర్ వాళ్ళు వెనకాల ఉన్నదైతే ఏదైతే మాట చెప్పిందో, నీ చేతిలో ఏసీబీ ఉంది, ఏసీబీతో రైడింగ్ చెప్పి ఇన్స్టిట్యూట్ల మీద వాళ్ళకి ఎంత ట్యాక్సీలు కట్టినది 100 కోట్లు సంపాదించి ట్యాక్స్ కట్టకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఈ పక్కన ఉన్న ఇన్స్టిట్యూట్ నడుపుతాడు కదా, ఎన్ని 100 కోట్లు సంపాదించడం సాధ్యమైన 100 కోట్లు సంపాదించడం మాట్లాడేది ప్రభుత్వం. ఈ రిసిప్ట్ స్పందించు. ఏసీబీ రైడింగ్ ఇన్స్టిట్యూట్ల మీద రిసిప్ట్ పెట్టబెట్టి 100 కోట్లు